నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అసలు బయటకు వచ్చేవారే కాదు. కానీ ఇప్పుడు ఆయన వచ్చే ఉద్దేశం ఏదైనా అధినేత అడుగు బయట పెడితే చాలు వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రెంటపాళ్ల పర్యటనే. జగన్ రాక సందర్భంగా ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వైసీపీ ర్యాలీలో వాహనం మీద నుంచి పడిపోయిన వృద్ధుడిని పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీసు నిబంధనలను పట్టించుకోకుండా జన సమీకరణ చేయడం వల్లే ఇద్దరు అమాయకులు బలయ్యారన్నది నిజం. మరి ఈ మరణాలకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు? దీనికి కూడా రాజకీయ రంగు అద్దుతారా? అమాయకుల చావుల్ని కూడా మైలేజ్ కోసం వాడుకుంటారా? ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు కూడా నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో జనసేన పార్టీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. సార్ బాజీ గారు, మీతోనే స్టార్ట్ చేస్తాను నేను. Are you free enough to start off with? Yeah, no issue. Start it. Yeah. సార్, యాక్చువల్గా ఈ రెంటపాళ్ళ దీనికి వెళ్తున్నప్పుడు సత్తెనపల్లి ఎవరైతే నాగమల్లేశ్వరరావు అన్న వ్యక్తి పోయిన సంవత్సరం జూన్ 5వ తారీఖున ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దానికి చావుతో పోరాడి ఆయన 9వ తారీఖున ప్రాణాలు విడిచారు. రిజల్ట్ వచ్చింది జూన్ 4వ తారీఖున. 5వ తారీఖు అంటే వెరీ నెక్స్ట్ డేనే ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యకి ప్రయత్నం చేశారు, చనిపోయారు 9వ తారీఖు. 12వ తారీఖున కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 12న అఫీషియల్గా. అప్పటి వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం కింద, అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారి కింద జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. సరే, కారణం ఏదైనా కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు వైసీపీ ఆరోపిస్తున్నట్లు ఏది జరిగినా కానీ సంవత్సరం అయిపోయింది అసలు. సరే, ఆయనకి ఇప్పుడు విగ్రహం ఏదో కట్టారట, దాని ఇనాగరేషన్కి వెళుతున్నారు. పరామర్శించడానికైతే సంవత్సరం తర్వాత ఇదేం పరామర్శ అర్థం కానటువంటి మౌలికమైన ప్రశ్న. సరే, పనిలో పనిగా విగ్రహావిష్కరణతో పాటుగా అన్నట్టుగా పరామర్శ అయితే అవ్వచ్చు. సో దానికి కూడా పర్మిషన్ల కింద గత 3 రోజుల నుంచి జరుగుతున్న తంతు చూస్తున్నాం. వేల మందిని పోగేస్తామని మళ్ళీ ఏదైతే 4 రోజుల క్రితం మనం చూసామో పొదిలి వ్యవహారంలో, మళ్ళీ అది రిపీట్ కాకూడదు అన్న ఉద్దేశంతో పోలీసులు అన్ని వేల మందిని తీసుకెళ్ళటం సాధ్యపడదు. అందులోనూ అది చాలా చిన్న పల్లెటూరు, రోడ్లన్నీ కూడా 10 అడుగులు 20 అడుగులు లోపే ఉంటాయి అని చెప్పేసి చెప్తున్న క్రమంలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. మీ కాన్వాయ్తో పాటు ఒక 3 కార్లు, ఒక 100 మందికి పర్మిషన్ ఇస్తామంటే నిన్న అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా అక్కడున్న ఎస్పీని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా మొత్తానికైతే నిబంధనలు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు నిబంధనలను పాతరేసి అదొక ర్యాలీలాగా 12 గంటలకి లేదా 1 గంట ప్రాంతానికి వెళ్ళి పరామర్శించాల్సిన ప్రోగ్రాం యాజ్ పర్ స్కెడ్యూల్ 4 గంటల తర్వాత ఆ ఊరు వెళ్ళి పరామర్శించి 5 గంటలకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడటం జరిగింది. అంటే ఒక రోజంతా దాదాపుగా ఒక స్తంభించిపోయిన వాతావరణం క్రియేట్ చేయడాన్ని బట్టి మరి వైసీపీ వాళ్ళు ఏమన్నా తమ బల ప్రదర్శనగా వాళ్ళు భావించాలా, లేదంటే కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్గా చూడాలా, లేదంటే సంయమనం పాటిస్తున్నారనుకోవాలా? వీళ్ళందరి మధ్యలో నలిగిపోయిన ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? దానికి అదే వైసీపీ కార్యకర్తలు ఇద్దరు బలైపోవటం ఏంటి? మరి ఇవన్నీ యాంటిసిపేట్ చేసే కదా పోలీసులు వద్దన్నది. మరి రాజకీయ నాయకుడిగా నిబంధనలు పాటించాల్సింది పోయి ఈ రకంగా గంటల తరబడి తమ బల ప్రదర్శన కార్యక్రమంలాగా, అలాగే ఆ ప్లకార్డులు, మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు తీరు, బారికేడ్లను తోసేసుకుంటూ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక కొన్ని ప్లకార్డులు అయితే ఇక 2029 తర్వాత గంగానమ్మ జాతరలో ఏ రకంగా అయితే
బలులు ఇస్తామో ఆ రకంగా నరుకుతూ పోవడమే. ఈ రకమైనటువంటి ప్లకార్డులు పెట్టుకుంటూ వెళ్ళిన దాన్ని ఇది పరామర్శ అంటారా? అసలు ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి ఆ వైసీపీని అభిమానించే వాళ్ళైనా కానీ కన్విన్స్ అయ్యే అవకాశం ఏ రకంగా ఉంటుందని ఈ రకమైన ప్రవర్తన టైమ్ అండ్ అగైన్ మనం ఈ మధ్యకాలంలో ఆయన యాత్రలన్నీ ఇలాగే ఉంటున్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా ఏదో అంటారు కదా, ఆయన తప్పుల్ని ప్రజలే గమనించాలని వదిలేస్తుందా, లేదంటే చేతగాంతనంగా భావించాలా? సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే ప్యానల్ ఉన్న సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత టోటల్గా ఆ పార్టీయే నిర్వీర్యం అయిపోయింది, వైసీపీ పార్టీ కనుమరుగైపోతుంది అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రజల్లో కానివ్వండి, రాజకీయ పక్షాల్లో కానివ్వండి. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది వైసీపీ యొక్క, ఇక భవిష్యత్తులో వైసీపీకి ఇక మనుగడే లేదు అనే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో, కాదు మేము ఉన్నాము, మాకు చాలా బలం ఉంది, ప్రజలందరూ మా వెనకే ఉన్నారు అని చెప్పుకోవడం కోసం, చూపించుకోవడం కోసం ప్రతి అంశాన్ని కూడా ఆయన ఒక ఇంత పెద్ద ఎత్తున ఒక ర్యాలీలుగా జన సమీకరణ చేస్తూ నాయకులందరినీ కూడా, అక్కడ ఉన్న శ్రేణులందరినీ కూడా జనాన్ని పోగేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని పర్యవసానమే మొన్న పొగాకు రైతుల పరామర్శలో జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇవాళ 2 చావుకు కారణమైన పరిస్థితి కానివ్వండి, ఇది చాలా ఘోరం అండి. అసలు ఇది నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యం అని కూడా అంటాను నేను. కారణం ఏంటంటే 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి వేలాది మంది వస్తున్నప్పుడు ఎలా ఊరుకున్నారండి? ఎలా అలౌ చేశారు ముందుకెళ్ళడానికి? ఎందుకు అలౌ చేశారు? డీవియేషన్ కాదా అది? 100 మందికే పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ వాళ్ళు స్వీకరించారు. మరి 100 మందితోనే వెళ్ళాలి పరామర్శ అంటే. ప్లేకార్డులు పట్టుకొని వేలాది మందితోటి జన సమీకరణ చేసి ఆ రకంగా తొక్కుకుంటా, మనుషులను చంపుకుంటా, ఇది ఏ రకమైన పరామర్శ అండి? ఇది ఏ రకంగా పరామర్శగా ఫీల్ అవ్వాలి ఇది? కాబట్టి ఏంటంటే టోటల్గా ఇది క్రిమినల్ యాక్టివిటీ. టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో అది క్రిమినల్ యాక్టివిటీగానే పరిగణించాల్సి వస్తుంది తప్పించి అది శాంతియుతంగా, మొన్న రైతుల్ని పరామర్శించి కూడా శాంతియుత ప్రోగ్రాం కాదది. అది కూడా చాలా బల ప్రదర్శనే. రైతుల్ని పరామర్శించాలంటే అలా వెళ్తారండి ఎవరన్నాను? కర్రలు పట్టుకొని రాళ్ళు రువ్వుకుంటారా? వెళ్తారండి. అట్లాగే ఈరోజు మరీ దారుణంగా 2 ప్రాణాలు పోగొట్టారే, వాళ్ళ జీవితాలు ఏమైపోతే, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడలేదా? వాళ్ళకి ఎవరు బాధ్యత? పైపెచ్చు చనిపోయిన వ్యక్తులు తొక్కుకుంటూ వెళ్ళారు కానీ కనీసం పట్టించుకోకపోవడం అనేది ఎంత ఘోరం అండి, ఎంత దారుణం. వీళ్ళకి మానవత్వం ఉందా? అసలు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన విగ్రహావిష్కరణ పరామర్శ వెళ్తున్నారు కానీ కళ్ళ ముందు చనిపోయి దెబ్బలు తిరిగి కొట్టుకుంటుంటే పట్టించుకోకుండా వీళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళ నాయకులు కానివ్వండి వెళ్ళిపోవడం అనేది ఎంత ఘోరం. ఏం మనుషులు వీళ్ళు? ఇంత దుర్మార్గమైన మెంటాలిటీ. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇదేదో తేలిగ్గా తీసిపడేసే అంశం కాదు. ఖచ్చితంగా వీళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాలి బాధ్యుల మీద. అట్లాగే డీవియేషన్ ఎందుకు చేశారు? 100 మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు డీవియేషన్ ఎందుకు అయింది? పోలీసులు కూడా ఏం చేస్తా ఉన్నారు? దానికి బాధ్యులు ఎవరు? వాళ్ళు అక్కడ నుంచి విజయవాడ తాడేపల్లి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు 100 మందిదే అవకాశం ఇచ్చినప్పుడు అంత దూరం వరకు అంత లక్షలాది మంది వేలాది మందితోటి వెళ్తున్నప్పుడు ఎట్లా అలౌ చేశారండి? కాబట్టి ఈ 2 చావుకి పూర్తి బాధ్యత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వహించాలి, జగన్మోహన్ రెడ్డి గారు వహించాలి. ఆయన ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలన చేసిన మనిషి. అట్లాగే ప్రతిపక్షంలో కూడా 5 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం ఉన్నాడు, 6 ఏళ్ళు మొత్తం. ఆయనకు ప్రజాస్వామ్య విలువలు కానివ్వండి, చట్టాలు కానివ్వండి, పోలీస్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి, డీవియేషన్ అయితే ఏంటనే తెలీదా? ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఎవరు ఏదైనా జరగడానికి జరిగితే బాధ్యత ఏమిటనే విషయం తెలీదా ఆయనకి? ఎలా ఎంకరేజ్ చేస్తామండి? పైశాచిక ఆనందం కాబట్టి ఏంటిది? ఇది ఒక పైశాచిక ఆనందం. వేలాది మంది నా వెనకాల ఉన్నారని చూపించుకోవటం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక బల ప్రదర్శన, పైశాచిక ప్రదర్శన ఇది. అంత తప్పించి ఏమన్నా ఎలక్షన్ ఉందా? ఇప్పుడేమన్నా ఎన్నికల కార్యక్రమమా? ఎన్నికల ప్రచారమా? ఏమీ లేదు కదండి. కేవలం ఒక మనిషి చనిపోయాడు, అతని విగ్రహం ఏది పెట్టారు, ఆవిష్కరించి కుటుంబాన్ని పరామర్శించి రావడం అనేది కార్యక్రమం.
ఆ మనిషి ఎవరా, ఎందుకు చనిపోయాడా, వదిలేయండి పక్కన. పోనీ అంతవరకు ఓకే, పోలీసులు కూడా పర్మిషన్ ఇచ్చారు, అంతవరకు ఒప్పుకుందాం. కానీ ఆ డీవియేషన్ చేసి అంతమంది, అన్ని వేల మంది తోటి ఆ పద ప్రదర్శన ఏంటి? ఆ నాయకుల కన్నా చెప్పాల్సిన బుద్ధి ఉండక్కర్లేదండి? వెనకాల పడి అంతమంది జనాన్ని పోగేసుకొని వెళ్తే జరగడానికి జరిగింది. ఇప్పుడు ఎవరు బాధ్యులు దీనికి? సార్ పాపం సత్తెనపల్లిలో ఆయన ఏదో చిన్న ఆటోమొబైల్ షాప్ నడుపుకునే వ్యక్తి, అతని పేరు నా కోటేశ్వరరావు ఏదో ఉంది అతని పేరు. అతను పాపం అన్యాయంగా తొక్కిసలాట్లో చనిపోయాడు. రోడ్ షోలో బండి మీద నుంచి కింద పడి ముసలి వ్యక్తి, 53 ఏళ్ల వయసు, అతను చనిపోయాడు. వీళ్ళ ప్రాణాలు తిరిగిస్తారా? ఈ ప్రాణాలు వస్తాయా? ఈ వాళ్ళ వరకు కూడా పరామర్శించలేదు, వాళ్ళని పట్టించుకోలేదు. కాబట్టి ఇది చాలా ఘోరం సురేష్ గారు. దీన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి నేను చూసినంత వరకు ఏం స్పందన రాలేదు. దీని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నేరుగా దీని మీద ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను సురేష్ గారు. రైట్ బాజీ గారు. సార్ లక్ష్మణరెడ్డి గారు, ఇప్పుడు కనుక మీరు విజువల్ గా చూస్తే, మీరు చూసారో లేదో మీకు చదివి వినిపిస్తాను. అక్కడ 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఏం సార్ ఇది? పరామర్శకు వెళ్తున్నారా, లేకపోతే ఏమన్నా మేకపోతులను బలివ్వడానికి వెళుతున్నారా, లేకపోతే ఏమన్నా యుద్ధానికి వెళుతున్నారా? దానికి తగ్గట్టుగానే ఒక ఇద్దరిని బలి తీసుకున్నారు. ఆ సేమ్ అదే వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఏముందండి, మనిషే కదా, ప్రాణమే కదా. చిన్న బతుకులు, చిన్న కుటుంబాలు. నేను ఆ వృద్ధుడు చనిపోయిన ఆయన భార్య మాటలు విన్నాను. నేను రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదించేటప్పుడు చేతి పని చేసుకునే వ్యక్తి అట అతను. ఆయన మీద ఆధారపడి ఉన్నామండి అంటున్నారు. 2 పిల్లలట. ఇంకా అంతకన్నా చాలా యంగ్ కుర్రోడు చనిపోయాడు. మరి ఎప్పుడో సంవత్సరం క్రితం అది కూడా ఒక రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. అతను ఫస్ట్ నుంచి బెట్టింగ్ కింగ్ అంటున్నారు. అందులోనూ సర్కమ్స్టాన్సెస్ కూడా అలాగే కనపడుతున్నాయి. ఎందుకంటే 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. బెట్టింగ్లు అప్పుడే కదా ఊపందుకునేది. మరి ఓడిపోయిన వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. లక్షల కోట్లు పెట్టారు కదా. అందులో మామూలు ఎలివేషన్ కాదు. నాయకుడేమో 175 అవుట్ ఆఫ్ 175 అని ఒక ఎలివేషను. ఆయనకి తగ్గ ఆయన ఛానల్, సాక్షి ఛానల్లో రోజు చూస్తే పెడితే చాలు ఆ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా. ఒకడంటాడు 9వ తారీఖు అద్భుతమైన ముహూర్తం అని కూర్చుంటే, గెస్ట్గా వచ్చినోడు అంటాడు లేదు 11వ తారీఖు అద్భుతమైన ముహూర్తం ఆడంటాడు. వీళ్ళిద్దరు అసలు మరి జనరల్గానే నేనేం కాదంటలే, ఎవరు అభిమాన పార్టీ వాళ్ళు దానికి సంబంధించిన మద్దతు ఇచ్చే ఛానల్సే పెట్టుకుంటారు. వైసీపీ వాళ్ళు కూడా అభిమానంతో ఎక్కువ సాక్షి ఛానల్ వాచ్ చేస్తారు. ఓ పక్కన అధినాయకుడేమో 175 అంటున్నాడు. ఛానల్స్, పేపర్లు చూస్తేనేమో అసలు మామూలు ఎలివేషన్లు కాదు. ఒకరిని మించి ఒకళ్ళు సినిమాలు దాటిపోయి, అసలు సినిమా యాక్టర్లను డైరెక్షన్లు దాటిపోయారు. మరి కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అదే ఊపులో, లేకపోతే బెట్టింగ్ అలవాటు ఉన్నవాళ్ళు, లేకపోతే నమ్మకంతోనో, అభిమానంతోనో, ప్రేమతోనో, లేకపోతే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, ఒక ప్రతిష్టని ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి ఈయన ఉప సర్పంచ్గా చేశాడట. అంతకుముందే అతని మీద 2 కేసులు కూడా ఉన్నాయట. ఈవెన్ 2022 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఒక కేసు కూడా ఫైల్ అయిందట. అంతకుముందు కూడా 2010లో ఆయన తండ్రి గారు ఇద్దరు మీద కూడా ఒక కేసు ఉందట. సరే, రకరకాల సందర్భాలు కేసులు పెడతారు. మరి ఆయన 5వ తారీఖే గడ్డి మందు తాగాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ 4 నుంచి 5వ తారీఖు మధ్యలోనే అసలు సాక్షి ఛానల్ పెడితే దాంట్లో అయితే మరి కొన్ని స్క్రోలింగ్స్ చూశాను నేను మధ్యాహ్నం. ఆ రోజు 4వ తారీఖు అసలు కౌంటింగ్ స్టార్ట్ అవ్వకముందే తెల్లవారు 6 గంటలుగా పట్టుకెళ్ళిపోయారంట పోలీసులు. తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో బంధించారట. సో నేను ఆ ఒక్క రోజుకే అయినా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి. జనరల్గా అంత ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు పోలీసులు భయపెడితేనో, లేకపోతే ప్రత్యర్థులు భయపెడితేనో, దాడులు చేసేస్తేనో ఆత్మహత్యలు చేసుకుంటారు ఏమో మరి. కానీ కోటాను కోట్లు బెట్టింగ్ పెట్టి, ఇక అప్పులు కూడా వేరే వాళ్ళు ఇచ్చినవి కూడా పెట్టేసి అప్పులు తీర్చే పరిస్థితి లేక ఆ ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకోబోయాడు. 9వ తారీఖు మృత్యుతో పోరాడి చనిపోయాడు అనేది. 12వ తారీఖు కదా అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. మరి ఆయనే ఉన్నాడు. మరి ఇవన్నీ మర్చిపోయి ఫ్యాక్ట్స్ అన్ని
మాట్లాడటం. సరే అయిపోయింది, సంవత్సరం తర్వాత పరామర్శ చేసే విధానం ఇది. మళ్ళీ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం, మళ్ళీ ఇవి దీనికి ఏమన్నా మళ్ళీ పరామర్శ యాత్ర మళ్ళీ చేస్తాడేమో మరి ఆయన. ఆంధ్రప్రదేశ్లో గత 2 దశాబ్దాల నుంచి మనం గమనిస్తే బలమైన రాజకీయ పార్టీలు కార్యకర్తలకి రాజకీయ విషయాల మీద, సామాజిక విషయాల మీద, ఆర్థిక విషయాల మీద, దేశభక్తి గురించి, త్యాగాల గురించి, తోటి మానవులకు సహాయం చేయాలనే విషయాల మీద, వీటి మీద అవగాహన కల్పించడం, చైతన్యవంతం చేయడం అనేది దాదాపు మర్చిపోయారు. దానికి బదులు కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, లేక డబ్బుతో బెట్టింగ్లు ప్రోత్సహించడం, ఎన్నికల్లో రౌడీజాన్ని ప్రోత్సహించడం, ఇవి ఎక్కువైపోయినాయి. ఆ పరాకాష్టే ఈరోజు ఇలాంటి సమస్యలకి కారణమవుతాం. మరొకవైపు పోలీస్ యంత్రాంగం కూడా అలవాటు పడ్డారు. ఎవరు అధికారంలో ఉంటే వారికి సేవ చేయటం, వారు చెప్పినట్టు వింటాం, స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్తే చేయటం. ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే బుక్ చేస్తారు, తీసేయమంటే తీసేస్తారు, అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ వద్దంటే ఆపుతారు. దీనికి కారణం రాజకీయ పాలన కొనసాగడం. రాజ్యాంగ పాలన, చట్టబద్ధ పాలన కాకుండా రాజకీయ పాలన కొనసాగడం. రాజకీయ పాలన అంటే ఏంటి? రాజకీయ నేత, అధికార పార్టీ యొక్క రాజకీయ నేత ఏం చెప్తే అది అమలు చేసే విధంగా పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని కాపాడటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ర్యాలీ గమనిస్తే ఇందులో 2-3 విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, వాళ్ళ పార్టీ యొక్క బలప్రయోగాన్ని, ప్రజల మద్దతు ఎలా ఉందో తెలియజేయాలనుకోవటం. 2, ప్రజల్లో ఇంతే పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది, ఈ పోలీస్ వ్యవస్థ పట్ల, ఈ సంవత్సర కాల పాలన పట్ల ఇంత వ్యతిరేకత ఉంది అని జన సమీకరణ ద్వారా ప్రజలకు తెలియజేయటం. కానీ ఆచరణలో చూస్తే కనీసం ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా వెనకమాలున్న కార్యకర్తలు సీఎం జగన్, సీఎం జగన్, సీఎం జగన్ అని అరవటం. అక్కడికి వెళ్ళిందేమో విచారం తెలియజేయటానికి, ఒక బాధా తత్పరత హృదయంతో ఆ కుటుంబాన్ని పలకరించడానికి. కానీ అక్కడ కూడా సీఎం జగన్, సీఎం జగన్ అనేటువంటి నినాదాలు కనపడతాం. అంటే ఊరేగింపు ప్రారంభమైన కాడి నుంచి, ఆయన పర్యటన ప్రారంభమైన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా డీజే సౌండ్స్, రకరకాల స్లోగన్స్, ఈ నినాదాలతో ముందుకెళ్తాం. ఇది మంచి పరిణామం కాదు. ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించడానికి చాలా సిస్టమేటిక్గా, సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా మంచి విషయాలు జనానికి చెప్తూ, పోలీస్ వ్యవస్థ ఎలా నిర్వీర్యమైపోయింది, చట్టబద్ధ పాలన ఎలా జరగటం లేదు, ప్రత్యర్థులను ఎలా అరెస్ట్ చేస్తున్నారు, ఇలాంటి అనేక విషయాలు చెప్పచ్చు. ఈ సంవత్సర కాలంలో చాలా సంఘటనలు జరిగినాయి, వాటిని ప్రజలకు వివరించవచ్చు. కానీ దానికి భిన్నంగా ఇట్లా నెట్టుకుంటూ వెళుతూ ఆ మార్గ మధ్యలో ఇద్దరు చనిపోతే వారిని గురించి సరిగా పట్టించుకోకపోవటం. వారు కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులే, ఆ అభిమానులతోనే అక్కడికి వచ్చారు, కానీ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈ పెద్ద ఎత్తున ఊరేగింపులు, పర్యటనలు, పెద్ద ఎత్తున జన సమీకరణ ఎంత ఎక్కువ చేస్తే అంత పార్టీకి బలం ఉందని ప్రజలు అనుకునేట్టుగా చూడాలనుకోవటం. అది నేను టీడీపీలో గమనించాను, వైఎస్ఆర్సీపీలో గమనించాను. ఎందుకు 5 లక్షల మంది, 10 లక్షల మంది, 20 లక్షల మందిని సమీకరించడం, దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, దానికి బదులు గతంలో నేను పనిచేసే కాలంలో సిపిఎం పార్టీలో కూడా చాలా కాలం పనిచేశాను. రాజకీయ శిక్షణా తరగతులు ఉండేవి. కార్యకర్తలకి అనేక విషయాల మీద అవగాహన కల్పించడానికి కృషి చేసేవారు. అలాంటివి అన్నీ కనుమరుగైపోయినాయి, అలాంటివి ఏమి కనపడుతున్నాం. వాటికి బదులు కులాలను రెచ్చగొట్టి ఈ కులం అంతా ఈ పార్టీకి, ఈ కులం ఈ పార్టీకి, ఇలా ప్రోత్సహించడం అనేది పెరుగుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో ఏమో మతాన్ని రెచ్చగొడుతున్నారు, దక్షిణ భారతదేశంలో ఏమో కులాన్ని రెచ్చగొడుతున్నారు. అంటే వాళ్ళ ఓట్ బ్యాంకుని కాపాడటం కోసం, వాళ్ళ ఓట్ బ్యాంకుని పదిలపరుచుకోవడం కోసం, అవి భవిష్యత్తులో కూడా కొనసాగడం కోసం కులాన్ని రెచ్చగొడతా ఉన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కానీ అనంతరం కానీ రాజకీయ నాయకులు అంటే దేశం కోసం,
ప్రాణాలు అర్పించిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, దేశం కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఈరోజు దేశం కోసం కాదు, పదవి, అధికారం నుంచి డబ్బులు, కాంట్రాక్టులు, కమిషన్లు, వీటి కోసం తపన పడుతున్న పరిస్థితిని చూస్తాం. నిన్న శిరీష సంఘటన చూసాం మనం కుప్పంలో. ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయల వడ్డీకి మారుస్తున్న పెద్ద పెద్ద వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారు. వారి మీద ఎక్కడ ఎలాంటి సంఘటన చూడలేదు. ఉదయం 90 రూపాయలు ఇచ్చి సాయంత్రం 100 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి. సో ఆ శిరీష కుటుంబం ఆ వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాలు చిక్కుకొని ఇబ్బంది పడి అవమానాల పాలైన పరిస్థితి. కానీ వెంటనే పోలీసు స్పందించి చెట్టు కట్టేసిన వాళ్ళని విడుదల చేయటం, ముఖ్యమంత్రి స్పందించి 5 లక్షల రూపాయల సహాయం అందించడం, ఆ బిడ్డలకి చదువుకి సహకారం అందిస్తానని చెప్పడం మంచి పరిణామం. కానీ చాలా చోట్ల పోలీసు యంత్రాంగం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎన్నికల్లో గెలవంగానే అత్యధిక మంది శాసనసభ్యులు పొందిన మొదటి ఆదాయం ఏంటంటే ఈ ఎస్ఐల్ని, సిఐల్ని, ఎంఆర్ఓల్ని, ఎండిఓల్ని ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి, వారి స్థానాలు తెచ్చుకోవడానికి, వారి ప్రాంతానికి తెచ్చుకోవడానికి లెటర్లు ఇచ్చే రూపంలో డబ్బులు వసూలు చేయడం. ఆ రకంగా డబ్బులు వచ్చిన ఎస్ఐలు, సిఐలు ఎవరు మాట వింటారు? మళ్ళా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాటే వింటారు. సో ఆ రకంగా ఎమ్మెల్యే రాజ్యం అనేది కొనసాగుతాం. దానివలన ప్రత్యర్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. గత సంవత్సర కాలం చూస్తే కొన్ని వందల మంది ఆ రకంగా అరెస్ట్ కావటం, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక గ్రామంలో ఒక నాయకత్వం వహించే ఒక కుటుంబం నుంచి ఒక సభ్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 2 రోజులు ఉండొస్తే ఆ గ్రామంలో ఎంతో వ్యతిరేకత వచ్చేస్తుంది. బంధువుల్లో, చుట్టాల్లో, గ్రామ ప్రజల్లో, స్నేహితుల్లో, ఆ రాజకీయ భావాలను వాళ్ళు వీళ్ళందరూ వ్యతిరేకత వస్తుంది. సో పోలీస్ వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ఒక ప్రైవేట్ సైన్యంగా ఉండటం వలన ప్రజల్లో చాలా వ్యతిరేకత పెరుగుతాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, గమనించి రాజకీయ పాలన బదులు చట్టబద్ధ పాలన, రాజ్యాంగబద్ధ పాలన తీసుకొస్తే బాగుంటుంది. చాలా దేశాలు చూసాం మనం, స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇలాంటి అనేక దేశాలు చూస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి కూడా 2-3 సెక్యూరిటీ వాళ్ళు ఉండరు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారు, సినిమాకి వెళ్తారు భార్య పిల్లలతో. ఎలాంటి భద్రత లేకుండా వెళ్ళగలుగుతారు. ఇక్కడ ఒక చిన్న ఎమ్మెల్యే కాగానే ఆయన ఒక పక్క గ్రామానికి వెళ్తారంటే ఒక ఎస్ఐ, జీబు, 4 పోలీసులు ముందు వాహనం పోవటం, ఆయన వెనక వెళ్ళిపోవటం, ఒక రాజులాగా, ఒక స్థానిక రాజులాగా వ్యవహరిస్తూ ఉన్నారు. వేల మంది పోలీసులని ఈ సెక్యూరిటీ కోసం, కల్చర్. సార్ యాక్చువల్గా ఒక 10 years బ్యాక్ దీని మీద బాగానే డిబేట్ జరిగింది. అప్పుడేమన్నా ప్రక్షాళన వస్తుందేమో దేశవ్యాప్తంగా అనుకున్నాం. అది మళ్ళీ అట్లాగే ఆ డిబేట్ లాగానే ఆగిపోయింది. అది మళ్ళీ ఆ ప్రస్తావన లేదు, మళ్ళీ యథా ప్రకారంగా నడుస్తోంది. వివిఐపి కల్చర్ పోవాలి, ప్రతి చిన్నదానికి బొగ్గ కార్లు అనేది కూడా అప్పట్లో బాగా విన్నాం. బొగ్గ కార్ల కల్చరు, వివిఐపి కల్చర్ పోవాలని నేషనల్ వైడ్గా మీడియా కూడా గగ్గోలు పెట్టింది. మళ్ళా తర్వాత అంతా సైలెంట్, మళ్ళీ యథావిధిగా అంతా నడుస్తుంది. సార్ రాఘవేంద్ర గారు మళ్ళీ వస్తాను. సార్ రాఘవేంద్ర గారు, సురేష్ గారు నమస్తే. సరే చిన్న ల్యాప్సెస్ ఉండొచ్చు, పోలీసులు వ్యవహరించే తీరు అదంతా పక్కన పెడితే, ఇది ఓవరాల్గా సత్తెనపల్లి ఈ ఏదైతే ఈ గ్రామంలో నాగమల్లేశ్వరం అన్న అతను సంవత్సరం క్రితం చనిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, అలాగే తెలుగుదేశం పార్టీ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఆ కుటుంబం పట్ల వ్యవహరించిన తీరే ప్రధాన కారణం. దాని మూలంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మరి యాక్చువల్గా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు తెలుసు తప్ప సంవత్సరం అయిన తర్వాత మాలాంటి వాళ్ళు అందరం వింటున్నాం ఆయన అప్పట్లో చనిపోయిన ఆయన ఇందువల్ల చనిపోయాడు అని చెప్పేసి. కాదు అని చెప్పేసి కూటమి వాళ్ళు చెప్తున్నారు. సరే ఆయన బెట్టింగ్ అది కూడా ఉందంటున్నారు. ఓవరాల్గా అది పక్కన పెడితే ఈరోజు నిబంధనలను కూడా కాదని చెప్పేసి ఆ రకంగా కొన్ని గంటల పాటు దాదాపుగా ఒక ఫుల్ డే ఎపిసోడు రాష్ట్రం అంతా ఇదేమి ఎన్నికల వాతావరణం కాదు, ఇదేమి ప్రచార సమయం కాదు. మరి ఎందుకు ఈ దుస్థితి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజంతా ఏదో ఒక అరగంట గంట అంటే అది కూడా వాంఛనీయం కాదు. ఎప్పుడు కూడా ఈ విఐపీల ద్వారా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటాం అనేది చాలా
వినటానికే ఇబ్బందికరంగా ఉంటుంది. అనుభవిస్తున్నాం కూడా, మనం చూస్తుంటాం. పిల్లల స్కూళ్ళు డిస్టర్బ్ అవుతాయి, వాళ్ళ లంచ్ పీరియడ్ డిస్టర్బ్ అవుతుంది, అలాగే పనులకు వెళ్ళే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, అలాగే పనులు చేసుకునే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, వ్యాపార సముదాయాలు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవడు రాయలు విసురుతాడో అని చెప్పేసి షాపుల ముందే క్లోజ్ చేసుకోవాలంటే ఆ రోజంతా వాడి వ్యాపారం లూజ్ అయినట్టే. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొన్ని నియమ నిబంధనలు పెడతారు. పెట్టి గత 3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ ఇది. ఎంతమంది వెళ్ళాలి, ఎంతమంది పర్మిషన్. మరి నిన్న ఈవినింగ్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత కూడా ఈ రకంగా భారీ ఎత్తున వాహనాల కాన్వాయ్, బైక్ ర్యాలీలు, అరుపులు, కేకలు, డీజేలు, ఏంటిది జాతర టైం ఇదేమన్నా? పరామర్శించడానికి వెళ్ళేదట్టుగా ఆయనేమో ఎక్కడికక్కడ ఆగి దండాలు పెట్టుకుంటూ గంటల తరబడి సాగిన తీరు. వై డిడ్ యూ అలౌ ఆల్ దిస్ డ్రామా ఎట్ ది కాస్ట్ ఆఫ్ 2 lives? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి యొక్క శవయాత్రలో ఆయన యొక్క ఏదైతే పర్యటన ఉందో, సత్తెనపల్లి పర్యటనలో ఎవరైతే 2 కుటుంబాలు, సింగయ్య గారి కుటుంబం కానీ అదేవిధంగా జయవర్ధన్ రెడ్డి గారి కుటుంబానికి కానీ మా పార్టీ తరఫున అదేవిధంగా ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అయితే తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చండి. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లిలో ఒక పరామర్శకి వెళ్ళాడో ఆ పరామర్శ ఆయన ఇప్పటికిప్పుడే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పటికిప్పుడు అంటే ఆయన చనిపోయింది జూన్ 9కి సంవత్సరం అయింది. ఎవరైనా సరే నా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు సంవత్సరికాన్ని జరుపుకుంటాడు, లేదా ఆయన యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేయాలనుకున్నారు సంవత్సరికం జరిగే రోజు చేసుకోవచ్చు. ఈరోజు దాదాపు 18కి వచ్చాం, 18వ తేదీకి వచ్చాం. రేపు 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు వస్తూ ఉన్నారు. ఈ మోడీ గారి పర్యటన వలన విదేశాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రం వైపు తలెత్తి చూస్తూ ఉన్నాయి. అటువంటి సమయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అలర్ట్ కోరుకున్నాడు. అతని మీద ఒక చూపు పడాలి అంటే రాష్ట్రంలో ఉండే ప్రజానికాన్నే కాకుండా విదేశాల్లో ఉండే వాళ్ళందరి దగ్గర కూడా, అదేవిధంగా మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల కూడా మన యొక్క రాష్ట్రం యొక్క బ్రాండ్ను దెబ్బతీయాలి, ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ఒక పగడ్బందీగా వాళ్ళు పగబట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆయన చేసినటువంటి ఇంకొక పర్యటన కూడా ఏదైతే ఉందో ఆ రోజు కూడా నెక్స్ట్ డే ఇన్వెస్టర్స్ మీటింగ్, ఆ ఇన్వెస్టర్స్ మీటింగ్ ముందు రోజే ఆయన కూడా ఆ రోజు కూడా ఒక పరామర్శ యాత్రకు పోయినటువంటి పరిస్థితి అయితే మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వినుకొండ పర్యటన కానివ్వండి, అదేవిధంగా రాప్తాడు పర్యటన కానివ్వండి, అదేవిధంగా మన తెనాలి పర్యటన కానీ, ఈరోజు ఏదైతే సత్తెనపల్లి పర్యటన కానివ్వండి, మొన్న ఏదైతే వంశీని పరామర్శించడానికి విజయవాడకి వెళ్ళినటువంటి పరామర్శలు కానీ, ఇవన్నీ కూడా ఆయన తన యొక్క కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని నింపుకోవడం కోసం, నా పార్టీ చచ్చిపోలేదు, ఈ పార్టీ ఇంకా బతికుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం, ఆయన యొక్క బల ప్రదర్శన చూపించుకోవడం కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయడం కోసం ఈరోజు ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, ఏదైతే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఉందో అది జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించిన ఆత్మహత్యగా మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఒక స్లోగన్ తీసుకున్నారు, వై నాట్ 175, వై నాట్ కుప్పం అని. ఇదే స్లోగన్ను ప్రతి ఒక్కరు నరాల్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి. పల్లెల్లో రచ్చబండల దగ్గర కూర్చున్నా ఏ ఒక్క వైసీపీ పార్టీ కార్యకర్తను కదిలించినా మేము కుప్పం కొట్టేస్తున్నాం, మాకు 175 సీట్లు వస్తూ ఉన్నాయి, ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతు చూస్తామని చెప్పేసి కూడా ఎక్కడికక్కడ ఇంజెక్ట్ చేశారు. దీనికి తోడు మీరు ఇందాక చెప్పినట్టు ఆరామస్తాన్ని ఒక అతను పెట్టుకున్నారు, ఆయనకి పేటిఎం బ్యాచ్ లాగా పేమెంట్ ఇచ్చారు, ఆయన చేత దొంగ సర్వేలతో ఒకటి చెప్పించుకున్నారు. అదే అయిపోయిన తర్వాత సాక్షి మీడియాని అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్లో కొట్టండి డీజేలు, పేల్చండి బాంబులు, వాయించండి తబలాలు, ఇదొక వెర్షను. ఇంకొక ఆయన అయితే 9వ తేదీ బాగుంటుందా, 11 బాగుందండి, 11 సాయంత్రం బాగుందండి. ఇటువంటివన్నీ కూడా కూడబలుకొని
ఇటువంటివన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తల మనసుల్లో జీర్ణించుకుపోయాయండి. నాకు తెలిసిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు చాలా మంది బెట్టింగ్లు పెట్టి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. మహిళలు ఉన్నారండి, కొన్ని విలేజ్ల్లో మహిళలు బెట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక పేర్లు అయ్యి చెప్పను కానీ నెల్లూరు జిల్లాలో మాకు తెలిసిన మా పార్టీ వాళ్ళు కౌంటింగ్కి వెళ్తా ఉంటే ఒక వైసీపీ మహిళ ఫోన్ చేసి మేము బెట్టింగ్ వేస్తాం, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. ఇప్పుడు వద్దులేమ్మా అంటే ఏం తోక ముడిచారా అని అడిగింది ఆ మహిళ. అక్కడ దాకా ఎందుకు సార్, అక్కడ దాకా ఎందుకు, నేను కూడా ఎందుకు పేరు చెప్పను కానీ ఇదే ఎప్పుడు మనం 7 to 8:30 మనం డిబేట్ పెడతాము. లాస్ట్ ఇయర్ రిజల్ట్కి ఒక 1 వీక్ అటు ఇటుగా ఉందన్నప్పుడు వైసీపీ ప్రతినిధులు వస్తూ ఉండేవాళ్ళు. ఆయన కూడా ఆయన గుంటూరు వాసే, ఆయన ఓపెన్గా చెప్పాడు బెట్టింగ్ ఇల్లీగల్ అయినా కానీ నేను ఓపెన్గా డిబేట్లో లైవ్ డిబేట్లో చెప్తున్నాను సార్, ఇదిగో ఇక్కడే నా పక్కనే 40 లక్షల రూపాయలు ఉంది, ఎవరైనా సరే ఈవెన్ మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా సరే రెడీ, వైసీపీ గెలవబోతుంది, నేను బెట్టింగ్కి రెడీగా మనీ పెట్టి కూర్చున్నాను, ఎవడు పెట్టడానికి వస్తే వాళ్ళతో నేను బెట్టింగ్ కాస్తానండి. అంతేకాదు 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం వైజాగ్, నేను ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేశా, ఫంక్షన్స్కి పార్టీలకి రూములు బుక్ చేశా అని చెప్పేసి ఇంత నేనేమంటున్నానంటే ఇలా డిబేట్లకు వచ్చి లైవ్లో చెప్తున్నప్పుడే ఉన్నప్పుడు మరి సహజంగా చిన్న కార్యకర్తలు కానీ సామాన్య కార్యకర్తలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏం చేశాడంటే ప్రతి వాలంటీర్కి సాక్షి పేపర్ వేశాడు, ప్రతి సచివాలయానికి సాక్షి పేపర్ వేశాడు. అదేవిధంగా వాళ్ళు సాక్షి ఛానలే చూడాలి, వేరే చూడడానికి లేదు. అవే నీతులు వాళ్ళకి, అదే ఏమంటారు మహాభారతం, అదే రామాయణం, అదే ఖురాను, అదే బైబిల్, వాళ్ళు అదే ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు టీవీలో ఏం చెప్తారో వీళ్ళు తెల్లారి ఆ 50 ఏళ్ళకు పోయి ఇదే చెప్పాలి. చాలా మంది నేను చూశానండి, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో చాలా ఇళ్లకు పోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు, మీకు అది చేస్తాం, మీరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటేయకపోతే ఇది తీసేస్తాం, మేము 175 కొట్టబోతా ఉన్నాం, లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతున్నారు, బాబు గారు అక్కడ ఓడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇదే రాద్ధాంతం నడిచిందండి ఎలక్షన్ 4 రోజుల ముందు నుంచి. కాబట్టి వాలంటీర్లు బెట్టింగ్ వేశారు, సచివాలయం స్టాఫ్ బెట్టింగ్ వేశారు, అదేవిధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంతో మంది బెట్టింగ్లు వేశారు. ఏమని? వైసీపీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాబోతున్నాడు అని ఇంజెక్ట్ చేసి వాళ్ళని ఈ యొక్క రొప్పులో ఏదైతే ఇదొక రొచ్చు, ఏదైతే మనం బెట్టింగ్ రొచ్చు అంటామో ఈ బెట్టింగ్ రొచ్చులో దింపిన బాధ్యత వైసీపీ వాళ్ళదే చూసుకోవాలి. ఎందుకంటే బెట్టింగ్లు కాయించడం, గెట్టింగ్లు ఆడించడం, బెట్టింగ్లో వచ్చిన డబ్బులను దొబ్బుకొని దాచుకోవడం వాళ్ళకి సిద్ధహస్తులు ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం క్రికెట్ బెట్టింగ్లు కానీ క్యాషినోలు కానీ ఎవరు చేశారు? వాళ్ళ నాయకులు చేశారు. దాంట్లో నుంచి ఇది కూడా వచ్చింది. ఈ రోజు నాగమల్లేశ్వరరావు ఒకటే ఇన్సిడెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఇదిగో ప్రవీణ్ అని ఒక ఎత్తును వాళ్ళ యొక్క సోషల్ మీడియా క్యాండిడేట్, వాళ్ళ సోషల్ మీడియా కన్వీనర్, ఇతను దెందులూరులో అబ్బాయి చౌదరి గెలుస్తాడని 40 లక్షలు బెట్టింగ్ వేసాడంట. అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగో ఇతను ఒక వార్డు మెంబరు, వాళ్ళ భార్య వైస్ సర్పంచ్, ఈయన 30 కోట్లు బెట్టింగ్ వేసాడు ఏకంగా నూజివేడి కాన్స్టిట్యున్సీ, ఈయన చనిపోయాడు. వీళ్ళందరూ కూడా ఇతను వైసీపీ కార్యకర్త, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలే. ఇటువంటి వాళ్ళు మనం లెక్కేసుకుంటే లక్షల మంది ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మన నాగమల్లేశ్వరరావు ఇన్సిడెంట్ కూడా నేను సత్తెనపల్లిలో ఉండే నా సోదరులతో ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ వాళ్ళతో మాట్లాడా, పార్టీ వాళ్ళతో మాట్లాడా, అందరితో మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఇతను నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్లు ఆడిచ్చాడు. బెట్టింగ్లు ఆయన కాయటమే కాదు, ఈయన మధ్యవర్తిగా ఉండి ఎంతో మంది చేత బెట్టింగ్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కూడా బెట్టింగ్ పెట్టి వాటి రాకపోవడం వల్ల 4వ తేదీ వచ్చిన రిజల్ట్స్ కి 5వ తేదీ గడ్డి మందు తాగి బతికిన వ్యక్తి నేను ఎక్కడ చూడలా. గడ్డి మందు తాగారంటే ఆల్మోస్ట్ అది లోపలికి వెళ్ళిపోయేసి పేగులను మొత్తాన్ని కొరక తింటది. అటువంటి వ్యక్తి 9వ తేదీ చనిపోతే మా ప్రభుత్వము, మా పార్టీ, మా అధినాయకుడు 12వ తేదీని ఛార్జ్ తీసుకుంటే ఈ హత్యకి మా పార్టీకి ఏం సంబంధం? మా అధినాయకుడికి ఏం సంబంధం? మీరే కదా అపద్ధర్మ ముఖ్యమంత్రి, మీరే. పోలీసు వ్యవస్థ మీ దగ్గరే ఉంది. అప్పటికి మేము డీజీపీ ఎవరో చెప్పలేదు, సిఎస్ ఎవరో చెప్పలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా ఛార్జ్ తీసుకోలేదు, మా మంత్రివర్గమే లేదు, మేము ఎట్లా బాధ్యులు అవుతాం? ఇటువంటి అన్నీ జరిగితే ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, సంవత్సరం రోజుల తర్వాత పరామర్శ ఏంటండి?
సంవత్సరం రోజులు పట్టిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాన్య కార్యకర్తను కాపాడుకోవడానికి? ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఏదో ఒక బురద చల్లాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏదైతే పర్యటన స్టార్ట్ చేస్తే, ఈ పర్యటనలో ఈరోజు వీళ్ళు ఏం చేశారు? 2 నిండు ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి. వీళ్ళ యొక్క గంజాయి బ్యాచ్, వీళ్ళ యొక్క రౌడీ బ్యాచ్ ఈరోజు తయారయ్యి ఉన్మాదం, అరాచకం, అదేవిధంగా పైచాచిక ఆనందం, వీళ్ళ యొక్క సైకోయిజం ఈరోజు బయటపడితే వీళ్ళ ప్లకార్డ్స్ కూడా మీరు ఒకటే చూపిస్తున్నారండి సురేష్ గారు. మీ ఛానల్లో మీరు ఒకటే చూపిస్తున్నారు. మీరు ఏం చూపిస్తున్నారంటే 2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటలు కోసినట్టు రఫా కట్ చేస్తున్న మీరు చూపిస్తున్నారు. ఇంకా మీరు చూపించని ఈడో ఒకడు పాజిబుల్ అయితే ఫుల్ స్క్రీన్ చేయండి. ఈడో ఒకడు చదవండి, ఇక్కడ మీరే చదవండి. ఇక్కడ ఏం పెట్టాడండి ఇతను? రప్ప నరుకుతాం నా కొడకల్లారా, రప్ప నడుకుతాం నా కొడకల్లారా. తర్వాత ఇంకొకడు ఇచ్చోడండి, అన్న వస్తున్నాడు మీ అంతం చూస్తాం 2.0 లోడింగ్ అంట. ఇంకొకడు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు జిల్లా నుండే మొదలు. రాజారెడ్డి గారు బొమ్మ పెట్టి మరీ పెట్టాడు. వీళ్ళందరినీ మనం ఏమనాలండి? దేనికి ఇలా పిచ్చి పరాకాష్ట ఎక్కడికి పోయింది? రాజ్యాంగం ఏమన్నా ఇలా సొత్తా? నాకు అర్థం కాదు. ఈ రోజు చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు, అసలు ఈ ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? వీళ్ళకి 100 మందికే కదా ఇచ్చింది, ఎక్కువ మంది ఎట్లా వచ్చారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. భారతదేశం రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మేము GO 1లు తీసుకురాదలుచుకోలేదు. అయితే దానికి రిస్ట్రిక్షన్స్ ఇచ్చాం. ఆ రిస్ట్రిక్షన్ ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పులివెందుల శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధినేతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పాడు. కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం, రాష్ట్రంలో అభివృద్ధి చేయడం కోసం ఇప్పటికే లా అండ్ ఆర్డర్ దృష్టిలో చాలా ఈగల్ టీం ఒకటి పెట్టాం. గంజాయి మత్తు బానిసలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా రిలీఫ్ చేస్తా ఉన్నాం. రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగు చేసే పని, అదేవిధంగా రాష్ట్రం నుంచి పారదోలే పని చేస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ఈ ప్రభుత్వం ఎమ్మటే వాటి మీద యాక్షన్ తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. కొన్ని అనివార్య కారణం వల్ల జరిగింది. దీనికి ఎవరెవరైతే కారకులు ఉన్నారో ఈరోజు బెయిల్ మీద ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా అక్కడ సత్తెనపల్లిలో హడావడి చేస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఆ లోకల్ ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ బాధ్యులే. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇటువంటి విషయాల్ని మనం ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్రం యొక్క బ్రాండ్ పెరగాలి. ఈరోజు అధికారం అనేది శాశ్వతం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళకు ఒకటే ఫీల్ అవుతా ఉన్నారు. ఏం ఫీల్ అవుతున్నారంటే, మా 29లో అధికారంలోకి వస్తాం, మేము చించేస్తాం, చంపేస్తాం అని మొన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ 70 సీట్లు దాటంగా 70-80 సీట్లు దాటంగానే సర్దుకొని పోతా ఉంటారంట. నేను ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నాం, మా అధినాయకుడు ఎక్కడా కూడా తారతమ్యాలు లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఎవరి మీద కక్ష సాధింపవద్దు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. తప్పు చేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా శిక్షార్హుడే అని చెప్పేసి కూడా ఆయన అందరినీ కూడా శాంతింపజేసుకొని ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు 2029లో ఏదైతే మీరు అధికారం వస్తుందనుకుంటున్నారో, మేము చేయదలుచుకుంటే ఈరోజు అదే అధికారం మా దగ్గర ఉంది. కానీ వి రెస్పెక్ట్ ఎవ్రీవన్. మాకు స్టేట్ డెవలప్మెంట్ కావాలి, రాష్ట్రంలో యువత జీవితాలు బాగుపడాలి, మన రాష్ట్ర భవిష్యత్తును ముందు కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటికే మనకు ఒక చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. ఆ అబ్బాయి జయవర్ధన్ రెడ్డి ఎవరైతే చనిపోయాడో పాపం తొక్కిసలాట్లో, ఆ అబ్బాయిని కారులో తీసుకెళ్లే దిక్కుగోడు లేకుండా ఆటోలో కుక్కను పడేసినట్టు తీసుకోపోయారు. నేను సంబోధించకూడదు, తప్పు. కుక్కను తీసుకెళ్ళి అటువంటి దుస్థితి మీ పార్టీలో మీ నాయకుడు మీకు కల్పిస్తున్నాడు. మీరు ఎటువంటి నాయకుడి దగ్గర ఉన్నారు అనే విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి ఎవరు చేసినా ఎక్కడ చేసినా వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసంగా చేసే వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి శవ రాజకీయాలకి మీరు ఎవ్వరూ కూడా పాల్పడొద్దు.
ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పునాదుల మీద నిర్మించబడిన పార్టీ. అది సింపతిని అడ్డంగా పెట్టుకొని శవాల మీద రాజకీయాలు చేసి వాళ్ళ యొక్క అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. 2019లో గాలికి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైసీపీ. అదే గాలికి 2024లో పడిపోయారు. వాళ్ళు ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంట నడిచే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఆయన మెడకి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఇప్పుడు సిట్ జరుగుతూ ఉంది, దీనిలో కూడా మీ ఫోన్లు కూడా, మీ కార్యకర్తల ఫోన్లు కూడా ఎన్నెన్ని ట్యాప్ చేశారో కూడా మీరు చూసుకోమని చెప్పేసి కూడా వాళ్ళ ఆయన పక్కనుండే అంబటి రాంబాబు గారికి కానీ వాళ్ళ మాజీ మంత్రులకు కానీ నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే మా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి శ్రీధర్ రెడ్డి గారు బయటకు వచ్చి మనం ఇప్పుడు దాని మీద మాట్లాడుకోబోతున్నాం. ఇటువంటి అయితే మనం ఉపేక్షించకూడదు, సహించకూడదు సురేష్ గారు. ఎవరైనా ఇటువంటి అన్నిటి కూడా దూరంగా ఉండాలి. కనీసం మానవత్వం అనేది ఇంపార్టెంట్. కనీసం ఆ వ్యక్తి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగి అతను ఏదో ఒక వెహికల్ ఎక్కిచ్చేసి పంపించేసిన అతను పర్యటనకు అది ఇల్లుంటే బాగుండేది. ఎందుకంటే గతంలో మేము కందుకూరులో మా అధినాయకుడు పర్యటనలో అక్కడ జనాభా చచ్చిపోయినప్పుడు బాబు గారు బస్ మీద నుంచి మీటింగ్ ఆపేసి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా పరామర్శం. కనీసం మానవత్వం ఉండాలి. మనందరం మనుషులం కదా, పార్టీలు ముఖ్యం కాదు. ఇవన్నీ కూడా ఆ పార్టీలు లేవు. వాళ్ళకి కావాల్సిందంతా అరాచకం, రౌడీయిజం, అధికారం. కానీ మాకు కావాల్సింది సంక్షేమం, డెవలప్మెంట్, అదే విధంగా ప్రజల యొక్క అభివృద్ధి. అంతే. రైట్. ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్వయంగా వైవి సుబ్బారెడ్డి చెప్పారని, పైగా ట్యాపింగ్ జరిగిన తన ఆడియోను వినిపించారని కూడా షర్మిల చెప్పారు. అసలు జగన్ కేసీఆర్ మధ్య ఉన్న బంధం ముందు తమ రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఎద్దేవా చేసిన షర్మిల ట్యాపింగ్ అంశంపై వేగవంతంగా విచారణ జరపాలని కోరారు. ఇంతకీ వైవి సుబ్బారెడ్డి నోరు విప్పుతారా, జగన్ స్పందిస్తారా, లేదంటే ఎప్పటిలాగే మౌనం వహిస్తారు? దీని మీద కూడా ఒక షార్ట్ డిస్కషన్. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.